పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక హైదరాబాద్లో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. షేక్పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో జోరుగా వాన పడుతోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్లో కూడా వర్షం కురుస్తుంది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతోన్నాయి. జోరు వానతో పలుచోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడుతోంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి, గత 2 రోజుల నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా రోడ్లపై కూడా నీరు చేరుకోవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఆఫీస్ వేళలకు వెళ్లేట ఉద్యోగులు కావచ్చు, మిగతా వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో అన్ని చోట్ల కురుస్తుంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాకుండా అన్ని కాలనీలు, అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మనం కొండాపూర్ ఏరియాలో ఉన్నాం. కొండాపూర్ ఏరియాలో విశాలమైనటువంటి ఈ ప్రాంతం రోడ్ల ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. చూడొచ్చే విధంగా జనాలు బయటకు వెళ్లాలంటేనే అంటే వర్షం నీరు రోడ్ల మీదకి రావడం, ట్రాఫిక్ సమస్యలు రావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ లో కురుస్తున్న వర్షంతో ఇటు జీడిమెట్ల ఏరియాలో పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇటు వర్షం నీరుకు అటు వ్యర్థ జలాలు ఒకటి కావడంతో అక్కడ గాఢత కూడా పెరిగింది. దీంతో ఆ వాసనతో కూడా జీడిమెట్ల ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల ఇదే విధంగా ఉంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ కూడా 513 ఫీట్లకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో తూముల ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఆ కింది లోతట్టు ప్రాంతాల్లో గోల్నాక కావచ్చు, కవడగూడ కావచ్చు, ఆ ఏరియాలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతంలో మూసీకి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, 2 జలాశయాలు నిండుకుండాలు నిండుకున్నాయి. వాటిని కూడా నీటి విడుదల చేసేట్టుగా అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అందరినీ కూడా జనాల్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఈ రోజు రేపు కావచ్చు, ఈ రేపు కూడా కురిసేట్టుగా అవకాశాలు ఉంది. గత 2 రోజుల నుంచి కురుస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ తుఫాను ఉండేట్టుగా అవకాశం ఉంది. దీంతో అధికారులు కూడా ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా అలర్ట్గా ఉండాలి. దాంతోపాటు హైడ్రా కావచ్చు, మిగతా రెస్క్యూ టీములు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో జనాల్ని ఎటికెట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు కూడా కురిసేట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.